హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ మహేష్ వ్లాగ్స్. ఈరోజు నేను ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరిగింది. ఫ్రంట్ వ్యూ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు వెళ్ళిన ఎగ్జిబిషన్స్లలో ఫ్రంట్ ఈ ఇదేంది విధంగా అయితే ఇదేంది ఇంత ఇది సూపర్గా అయితే లేదు. ఇదేందా ఇది ఒకసారి లోపలికి వెళ్ళి ఇది చూద్దాం నేను ఫ్రెండ్స్. చూడలే. ఇక్కడ మనం ముందుకెళ్తే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. మనకు ఈ విధంగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇక్కడ మనం మధ్యలో నిలిచి ఉంటే అది మనని వీడియో తీస్తూ ఉంటుంది. అదే కాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు, చాలా సూపర్‌గా, వండర్‌గా అనిపించే ప్లేస్ ఇది. నాకైతే మస్త్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ నిల్చుండి మనం ఫోటోస్ గానీ, వీడియో గానీ తీస్తే బ్యాక్‌గ్రౌండ్ వ్యూ చూస్తే మాత్రం చాలా వండర్‌గా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడో సింగపూర్‌లో, మలేషియాలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా సూపర్‌గా డిజైన్ చేశారు. చాలా సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ కూడా చాలా సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. నాకిదైతే చాలా బాగా నచ్చింది. చాలా సూపర్‌గా ఉంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఇదేదో అమరవీరుల స్తూపం లాగా అనిపించింది నాకైతే. లైటింగ్ మాత్రం చాలా సూపర్‌గా ఉంది. చాలా బాగా సెట్ చేశారు. ఫ్రెండ్స్ మీరు మరొకసారి చూడొచ్చు. ఇది బిల్డింగ్స్ ఇవన్నీ బ్యాక్‌గ్రౌండు. చాలా సూపర్‌గా డిజైన్ చేశారు ఇక్కడ. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం. మనం లోపలికి ఎంట్రీ కాగానే మనకు స్టార్టింగే ఫస్ట్ పిల్లలకు సంబంధించింది. వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని చూస్తే వాళ్ళకైతే కొనుక్కోవాలనిపిస్తుంది. పక్కనే మీరు చూడొచ్చు. హ్యాండ్ బ్యాగ్సు, ఇయర్ రింగ్సు, బ్యాంగిల్సు, ఇక్కడ అన్ని లేడీస్‌కి సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి. చూడొచ్చు మీరిక్కడ. దీని పక్కనే మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల ఆట వస్తువులున్నాయి. అక్కడ చూడొచ్చు మీరు ఒక చిన్న పిల్లలు వాళ్ళ మదర్‌ని కొనియమని చెప్పేసి అడిగితే వాళ్ళ మదర్ వాళ్ళకి కొనిస్తుంది. చూడొచ్చు ఇక్కడ అన్ని రకాల ఆట వస్తువులైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక్కడ పక్కన చూడొచ్చు, అన్ని రకాల బెలూన్స్ ఉన్నాయి. ఇక్కడ టాయ్స్ కూడా ఉన్నాయి అన్ని రకాలయి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పక్కన చూడొచ్చు, ఇక్కడ చిన్న చిన్న బెలూన్స్ అక్కడ ఉన్నాయి. ఈ బెలూన్స్‌ని మనం గన్‌తో షూట్ చేయాలి. ఒక అబ్బాయి షూట్ చేస్తున్నాడు మీరు చూడొచ్చు. అక్కడ అతను ఒక చిన్న చిన్న బుల్లెట్స్ లాంటివి అందులో లోడ్ చేసి ఇస్తాడు. మనం దాన్ని షూట్ చేయాల్సి ఉంటది. అలా షూట్ చేసినందుకు అక్కడ ₹50 అయితే చార్జ్ చేస్తున్నాడు అతను. మీరు చూడొచ్చు అక్కడ ఆ అబ్బాయి గన్ పట్టుకొని అక్కడ కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ వ్యక్తి చేతిలో ఉన్న బాల్ ద్వారా మనం అతని బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూడొచ్చు 3 టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్ పైన గ్లాసెస్ ఉన్నాయి మీరు చూడొచ్చు. ఈ గ్లాసెస్‌ని మనం ఆ బాల్‌తో పడగొట్టాల్సి ఉంటది. ఇక్కడ పైనున్న ఇక్కడ గిఫ్ట్‌లు మీరు చూడొచ్చు. ఈ గిఫ్ట్‌లు మనం అక్కడ గ్లాసెస్‌ని పడగొడితే మనకు ఆ గిఫ్ట్‌లు ఇవ్వడం జరుగుతుంది. మనకు 3 ఛాన్సెస్ ఉంటాయి. 3 ఛాన్సెస్ ద్వారా మనం గ్లాసులను పడగొట్టాలి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే బ్యాగ్స్, చెప్పల్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవి గుర్రాలు ఉన్నాయి. రౌండ్‌గా తిరుగుతది ఇలా. పిల్లలు వాటిపై ఎక్కి చాలా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో స్టాచ్యూ కూడా ఉంది. స్టాచ్యూ పేరు నాకైతే ఐడియా లేదు. మీకేమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. ఇలా రౌండ్‌గా తిరుగుతూ పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ పిల్లలు దీనిలోకి ఎక్కి పైకి జంప్ చేస్తారు. ఇది కూడా చాలా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది డ్రాగన్ ట్రైను. దాని ఫేస్ వచ్చేసి డ్రాగన్ ఉంటది. వెనక బోగీలుంటాయి. ఇలా రౌండ్‌గా తిరగాల్సి ఉంటది. ఇలా 5 మినిట్స్‌కి వాళ్ళు ₹80 ఇక్కడ చార్జ్ చేస్తున్నారు. చూడొచ్చు ట్రైన్ ఎళ్తుంది అలా. దీన్ని డ్రాగన్ ట్రైన్ అని చెప్పేసి అంటారు. ఫ్రెండ్స్ ఇది హెలికాప్టర్స్ ఇవన్నీ. ఇందులో కూడా చిన్న పిల్లలు కూర్చొని తిరుగుతా ఉంటారు. ఇది చాలా బాగుంటుంది. కానీ కొంతమంది పిల్లలకి ఇది పడదు. ఎందుకంటే ఇందులో కూర్చుంటే కొద్దిమంది వామిటింగ్ చేసుకుంటారు. కొంతమందికి కళ్ళు తిరుగుతాయి. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. చిన్న పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే చిన్న పిల్లలు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ కార్లు అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా! సో, వాటిలో కూర్చొని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. చూడొచ్చు మీరు పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఫ్రెండ్స్ ఇది కూడా బాతులది. ఇది కూడా సేమ్ రౌండ్‌గా అలాగే తిరుగుతుంది. కానీ స్లోగా తిరుగుతుంది ఇది కూడా. ఇది కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తే ఇక్కడ పైకెక్కి పిల్లలు కిందకి జారుతా ఉన్నారు. ఒక సైడ్ ఎక్కుతున్నారు. ఇంకో సైడ్ కిందకి జారుతా ఉన్నారు. ఇది కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఫ్రెండ్స్ ఇది బోటింగ్ ఇది. ఇక్కడ వాటర్‌లో మనం ఈ చిన్న పడవేసుకొని ఇక్కడ ముందుకి ఇట్లా వెళ్తా ఉంటే పిల్లలకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు.
ఇప్పుడే ఒక బాబు అలా వెళ్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. అదిగో ఆ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి 5 మినిట్స్‌కి ₹50 ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు జాయింట్ వీల్ ఉంది. దీన్ని చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఎక్కిన తర్వాత చాలామందికి భయమేస్తది. చాలామందికి వామిటింగ్స్ అవ్వడం, తల తిరగడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది అందరికీ పడదు. కానీ ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఒకసారి ఇది అలవాటైతే మాత్రం చాలా బాగుంటది. చాలా సూపర్‌గా అనిపిస్తది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బాల్స్ ఏసుకొని చాలా జంప్ చేస్తూ ఎగురుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు బోట్ కూడా ఉంది. ఈ పడవ ఇట్లా పైకెళ్ళి మళ్ళీ ఇట్లా కిందికొస్తది. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది డిస్కో డాన్స్ అని చెప్పేసి అంటారు. దీన్ని ఎక్కడానికి చాలామంది భయపడతారు. ఫ్రెండ్స్ ఇక్కడ బయట చూడొచ్చు. ఇక్కడ లైటింగ్‌తోని చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.